రక్షణ మరియు సాధికారిత కోసం మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో మీ సురక్ష సహచారి కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళల రక్షణ మరియు సాధికారిత కోసం మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో జూలై 14, 2026న మీ సురక్ష సహచారి కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ స్వయం సహాయక సంఘాల మహిళలకు కమ్యూనిటీ సేఫ్టీ అంబాసిడర్లుగా తీర్చిదిద్దడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. మహిళలు మరియు పిల్లల భద్రతకు పెద్దపీట వేయడం, సైబర్ నేరాలను గుర్తించడం, వాటి నుండి రక్షణ పొందేలా అవగాహన కల్పించడం, సమాజంలో చట్టాలపై మహిళలకు అవగాహన పెంచి వారిని రక్షణ రంగానికి మార్గదర్శకులుగా చేయడం, పోలీస్ శాఖకు సాధారణ ప్రజలకు మధ్య అనుసంధానంగా మహిళలను భాగస్వామ్యం చేయడం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్న మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ మీ సురక్ష సహచారి ప్రతి ఇంటికి జీవన దీపం రక్షక కవచం అనే నినాదంతో మల్కాజ్గిరి కమిషనరేట్ పోలీస్ సమన్వయ సహకారంతో ఓల్డ్ బోయిన్పల్లిలోని భాగ్యశ్రీ గార్డెన్స్ లో మహిళలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతి పోలీస్ సేవలను ప్రజలకు అందించడంతో పాటు నేరాల నియంత్రణకు స్వయం సహాయక సంఘాల ప్రతినిధుల సహకారం తీసుకొని సహచారి పేరిట వారికి పోలీసు చట్టాలపై అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. మనం దాదాపుగా ఒక నెల క్రితము మెప్మా సహాయంతో తర్వాత మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనరేట్ సహాయంతో ప్రతి పోలీస్ స్టేషన్లో ఉన్న ఎస్హెచ్జి విమెన్ ఎవరైతే లీడర్స్ ఉన్నారో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లీడర్స్ వాళ్ళు ఆర్థిక స్వాతంత్రం పొంది ఉన్నారు. అట్లా ఆర్థిక స్వాతంత్రం పొంది ఉన్న మహిళలందరికీ కూడా ఇప్పుడు మనము నేర నిరోధించడంలో తర్వాత పోలీస్కి సహకరించడంలో వాళ్ళ బస్తీల్లో ఉన్న వివిధ సమస్యలను పరిష్కరించడానికి కొంత చట్టం తెలుసుకొని పోలీస్కి సహాయం కావాలన్న ఒక ఉద్దేశంతో వీళ్ళందరికీ సహచరి అన్న నామకరణం చేసి ప్రతి బస్తీలో ఉన్న ఎవరైతే లీడర్స్ ఉన్నారో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లీడర్స్ ఉన్నారో వాళ్ళని మా పోలీసుల విధులలో భాగంగా మెప్మా సహాయంతో చేర్చుకోవడం జరిగింది. ఆ చేర్చుకునే కార్యక్రమంలోనే పోలీసులు ఏ రకంగా విధులు పోలీస్ స్టేషన్లలో నిర్వహిస్తారు, ఏ రకంగా వాళ్ళ కమ్యూనిటీలో ఉన్న ప్రాబ్లమ్స్ని వీళ్ళు పోలీస్ స్టేషన్ వరకు తీసుకొని రావచ్చు, తర్వాత అట్లే నేర నివారణ ఎస్పెషలీ డ్రగ్స్ అనుకోండి, సైబర్ నేరాలు అనుకోండి, ట్రాఫిక్ నియంత్రణ అనుకోండి, ట్రాఫిక్ యాక్సిడెంట్స్ నియంత్రణ అనుకోండి, నివారణ వీళ్ళన్నిటిలో కూడా మాతో పాటు ఎలా ప్రివెంటివ్ యాక్టివిటీ చేయొచ్చో వాళ్ళకు నేర్పించడానికి వీళ్ళందరినీ సహచరి అని నామకరణం చేస్తున్నాము. వాళ్ళకు చట్టాల గురించిన అవగాహన కల్పించడానికి ముఖ్యంగా అన్ని రకాల చట్టాలు, పిల్లలు, స్త్రీలు, ముసలి వాళ్ళు, ఇదే కాకుండా నేను పైన చెప్పిన అన్ని నేరాలకు సంబంధించి వాళ్ళకు కొంత లా గురించి లీగల్గా చెప్పడం, ఆ తర్వాత పోలీస్ అంటే భయం పోగొట్టడం, ఏదైనా ఒక సమస్య వాళ్ళ బస్తీలో ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్కి ఎలా తీసుకొని రావచ్చు అన్న దాని మీద వాళ్ళకు అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈరోజు దానిలోని భాగంగానే పోలీసులు మీకోసం చేస్తున్న విధులు అన్న ఒక హెడ్డింగ్తో ఈరోజు ప్రతి పోలీస్ స్టేషన్లో ఉన్న సహచరులను అందరినీ కూడా లోకల్ ఎస్హెచ్ఓస్ అంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్స్ వాళ్ళని పిలవడం, వాళ్ళకు పోలీస్ స్టేషన్ ఏ రకంగా విధులు నిర్వహిస్తుందో చాలా వివరణతో చెప్పడం, ఒక ప్రెజెంటేషన్ ఇవ్వడం, ప్రెజెంటేషన్ ఇచ్చిన తర్వాత రిసెప్షన్ వ్యవస్థ గురించి, ప్యాట్రోలింగ్ వ్యవస్థ గురించి వాళ్ళకు చెప్పడం చేసి ఉన్నారు. దీనిలో భాగంగానే మా ప్యాట్రోలింగ్ ఆఫీసర్స్ ఏం చేశారంటే గత 15 రోజుల నుంచి ఈ సహచరుల దగ్గరికి వాళ్ళ బస్తీలోనే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళతో 34 ప్రశ్నలతో సంబంధించిన ఒక కాన్వర్జేషనల్ మోడ్లో వాళ్ళకు ఏరియా మీద ఎంత అవగాహన ఉందన్నది తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారు. ఎవరికైతే ఏరియా మీద మంచి పట్టు ఉందో అట్లాంటి వాళ్ళు కూడా పోలీస్ వాళ్ళను ఆల్మోస్ట్ కమ్యూనిటీ వాలంటీర్స్గా లేదంటే కమ్యూనిటీ సేఫ్టీ అంబాసిడర్స్గా వాళ్ళని మేము నామకరణం చేసి తెలుగులో వాళ్ళని సహచరులని వాళ్ళని మేము ఉపయోగించుకోదలిచాము. దిస్ ఇస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. నెలకు ఒకసారి ఇది వీళ్ళకు పోలీస్ గురించి చెప్పడం జరుగుతుంది. సో దట్ చట్టం గురించిన అవగాహన వాళ్ళకు వచ్చినప్పుడే వాళ్ళు చట్టాన్ని ఏ రకంగా వినియోగించుకోవచ్చో కమ్యూనిటీలో ప్రాపర్గా చెప్తారన్నది మా భావం.